వెనకమాల రాజకీయాలు వాళ్ళు పెట్టుకొని ఫైల్ రాలేదండి జగన్. ఇలా పవన్ కళ్యాణ్ అంటే సొంత కృషితో వచ్చాడు. డబ్బు గురించి చూసుకోవట్లేదు, ఏం చూసుకోవట్లేదు. ఉన్న డబ్బులే దానాలు చేస్తా వస్తున్నాడు ఆయన దగ్గర రూపాయి లేకుండా. డబ్బు గురించి చూసుకునేవాడైతే కాదు కదా. పేద గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ రోజును కోట్ల మందికి కూడా ఇదైపోయింది. అంటే కొందరు ఏమంటారు అంటే కొంచెం చిల్లర పైసలు ఆ జనాలు దిక్కిసేసి కట్టలు వెనక నుంచి తీసుకుంటున్నారు అంటారు. ఎందుకోసం అంటే ఆయన నియోజకవర్గంలో ఒక దళితుని అనేసి వెళ్ళేశారు. సో అక్కడ స్పందించలేదు కాబట్టి వెనక నుంచి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆగారు. అందుకే ఈ విధంగా చిల్లర వేసి జనాలను ఆపుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు చెప్తారు ఆయన్ని. పవన్ కళ్యాణ్ చూడని వాళ్ళు విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ బట్టి మేము ఫస్ట్ నుంచి మేము ఉన్నాం కాబట్టి ఆయన వెనకమాల ఎప్పుడు ఫస్ట్ నిలబడతాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు ఎన్నో 100 మాట్లాడతారు. దాని గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. మరి దళితుల్ని వెళ్ళేసినప్పుడు ఎందుకు స్పందించలేదు అనుకోవచ్చు. జనాల కోసం ఉంటా, జనాల తరఫున ఉంటా అని చెప్పేసి అన్నారు కదా. దాని ప్రభుత్వంలో ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఆయన పట్టించుకున్నాడా? ఒక డాక్టర్ చంపేశారు, వాళ్ళు చంపేశారు, రోడ్లు పడేసి ఒక డాక్టర్ని ఎలా చంపేశారు చూశారు కదా. రోడ్ల మీద పడుకోబెట్టి చంపేశారు. మరి అలాంటి ప్రభుత్వం ఆయన దరిద్రుడు కాదా? మరి ఈ రోజున ఇలా ప్రభుత్వం ఎలాగా గెలాలని చెప్పేసి ఎవరు పుడతా నేర్చుకోవాలి. ఆయన అంటే వాళ్ళ నాన్న ఉన్నాడు, జగన్ ప్రభుత్వంలో వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి ఆయన ముద్దు బిడ్డ కాబట్టి ఏదో ఒకటి వచ్చాడు. ఈయన కష్టపడి సినిమాలు చేసుకుంటా రూపాయి సంపాదించుకుంటా ఇలా ₹1 కూడా ఆయన వెనకమాల ₹20 పెట్టుకోకుండా ప్రజలకే ప్రభుత్వం లేనప్పుడే డబ్బులు పంచిపెట్టాడు. ఇలా ప్రభుత్వం మా ఉన్న తర్వాత ఎంత చేస్తున్నాడు అనేది జనాలకు తెలియట్లేదా? మనం చెప్పేది కాదు, జనాలు తెలియట్లేదా? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఆయన హెల్త్ బాగున్నా బాగపోయినా పొద్దున పూట ఏమో రాజకీయం చూసుకుంటున్నాడు, నైట్ ఏమో షూటింగ్ చేస్తున్నాడు. ఎవరంటే ఈ రోజులకు అంత కష్టపడేది?